హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పాలకూర ఎల్లిపాయ కారం అయితే చేసుకోబోతున్నాం. ఇది చాలా హెల్దీ. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందని ఇలా ట్రై చేశాను. ఫస్ట్ 2 కట్టలు పాలకూర కట్టలు అయితే తీసుకొని చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఎల్లిపాయలు, పల్లీలు, టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న పాలకూర అవన్నీ వేసుకొని అయితే వేపుకున్నాను. ఒక రోలు తీసుకొని ఆ మిశ్రమం అంతా వేపుకున్న మిశ్రమం అంతా ఇందులో అయితే వేసుకొని కలుపుకున్నాను మంచిగా. ఈ మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, శనగపప్పు, కొత్తిమీరాకు, కొంచెం పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడైతే ఆ దంచుకున్న మిశ్రమం అయితే ఇందులో పోపులో అయితే కలుపుకోవాలి. మిశ్రమం అయితే వేసుకొని కలుపుకుంటున్నాను పోపులో. ఇదైతే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి కారం అయితే వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. పాలకూర అంటే హెల్దీయే కదా, అందుకనేసి ఇలా ట్రై చేశాను. పాలకూర పప్పు, పాలకూర సాంబారు ఇట్లా వేసుకునే బదులు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.